అసలు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అనే పదం కన్నా మునగాకు చేసే మేలు తల్లి కూడా చేయలేదు అని పెట్టుంటే చాలా బాగుండు. ఎందుకంటే ఈ మునగాకు తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా. ఒకప్పుడు మునగాకు వల్ల ఎన్నో వెరైటీస్ చేసుకుంటూ తినేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా తినడం లేదు. కాకపోతే మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ తినడం వల్ల విటమిన్ ఏ, సి, ఇంకా రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం, బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మరి ఎన్నో బెనిఫిట్స్ ఉండే మునగాకు రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తీసుకొని మంచిగా కాడలు తీసేసుకొని వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో మునగాకి ఇంకా కొత్తిమీర వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే వాటర్ వేసుకొని, లేకపోతే దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకోండి కచ్చా. ఒక ప్యాన్ లో ఆయిల్ వేసేసి ఇంకా జింజర్, గార్లిక్ ఇట్లా మంచిగా గ్రేట్ చేసుకొని వేసుకోండి. రసం చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఆనియన్ కూడా తీసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యూరీ వేసుకోవాలి. మిక్సీ జార్లో టమాటాని ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని నెక్స్ట్ మనం మునగాకు, కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒక 2 minutes ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. నానబెట్టిన చింతపండుని ఇలా మంచిగా పులుపు మొత్తం తీసేసుకొని చింతపండు రసం కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసేసుకొని ఇట్లా మంచిగా రసాన్ని మంచిగా మరలించుకోవాలి. ఇలా మరలుతున్నప్పుడు గార్లిక్ ఇంకా మిరియాలు దంచి వేసుకున్నది వేసేసుకొని ఇట్లా లాస్ట్కి తడక వేసుకొని కొత్తిమీర వేసుకొని రసం వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ఈ వర్షాకాలంలోకి బెస్ట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. బాయ్.